ఓయి కొయ్యిలు అంటే కేవలం విశ్వవిద్యాలయాలు కాదని తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. విశ్వవిద్యాలయాలు తెలంగాణ పౌరుషానికి ప్రతీకలన్నారు. యూనివర్సిటీలు సామాజిక చైతన్యానికి వేదికలని పేర్కొన్నారు. ఇక యువ సంఘర్షణ సభలో హైదరాబాద్ డిక్లరేషన్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి జిల్లా ఐఐటిని నిరుద్యోగులకు నెలకు 4,000 భృతిని అందజేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఉద్యోగాల నియామకాలు చేపడతామన్నారు. యూనివర్సిటీ విద్యార్థులదే మన రాష్ట్రం, మన కొలువులు అనే నినాదంతో విద్యార్థులు లాఠీలకు తూటాలకు ఎదురొడ్డి చివరికి ఆత్మ బలిదానాలకు వెనుదీయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 12,50,000 అయితే రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి 5,30,000 ఉద్యోగాలు కేటాయించడం జరిగింది. రాష్ట్రం ఏర్పడ్డ మొట్టమొదటి శాసనసభ సమావేశంలో పెద్దలు జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి గారు మేమందరం అడిగిన ప్రశ్నకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 1,07,000 ఖాళీలు ఉన్నాయి, సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేస్తా అని మాటిచ్చిండు. కానీ 2020 సంవత్సరంలో పే రివిజన్ కమిటీ చైర్మన్ గా ఐఏఎస్ అధికారి బిశ్వాల్ ను నియమిస్తే అతను ఇచ్చిన నివేదిక ప్రకారం 1,91,126 ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయని వారు నివేదిక ఇచ్చిండ్రు. అంటే మిత్రులారా, 6 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయలే, ఉద్యోగ ఖాళీలు పెరిగి ఇవాళ 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువకులకు సరైన న్యాయం జరగదు. ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు అండగా నిలబడడానికి ఏ తెలంగాణ రాష్ట్రం సర్వం త్యాగం చేసి సర్వం బొడ్డి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ బిడ్డ మన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మనకు అండగా నిలబడడానికి వచ్చిండ్రు. అందుకే వారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో, సోనియా గాంధీ గారి అండదండలతో, మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది మిత్రులారా. అందుకే ఏర్పడే ప్రభుత్వంలో ఏ రకంగా విద్యార్థి ఉద్యోగులను ఆదుకుంటామో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ని ఈ రోజు మనం ఇక్కడ ప్రవేశపెడుతున్నాం. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసిండ్రు. ఇప్పుడు మిత్రులారా, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ని ప్రధానంగా 5 శీర్షికలలో మనం ప్రవేశపెట్టుకుంటున్నాము. ఈ యూత్ డిక్లరేషన్ కి మీరందరూ సంపూర్ణమైన మద్దతు పలకాల్సిందిగా